సీఎం రేవంత్ రెడ్డి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. నవోటల్ హోటల్ కు వెళ్లిన రేవంత్ తో పాటు లిఫ్ట్ లో చాలా మంది ఎక్కారు. లిఫ్ట్ వెయిట్ పరిమితి 8 మందే కాగా అంతకు మించి లిఫ్ట్ లో ఎక్కడంతో మధ్యలోనే ఆగిపోయింది. వెనువెంటనే సీఎం భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రేవంత్ సురక్షితంగా లిఫ్ట్ నుండి బయటకు వచ్చారు. నవోటల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాసేపు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, పరిమితికి మించి లిఫ్ట్ లో పీపుల్ ఎక్కడం వల్లనే లిఫ్ట్ ఆగిపోయిందా, లేదంటే టెక్నికల్ సమస్య తలెత్తిందా? డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఈరోజు సిఎల్పీ సమావేశం కోసం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఉన్న హోటల్ కి వచ్చారు. ఈ హోటల్లో స్వల్పకాయ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సమావేశం కోసం లోపలికి వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది మంత్రులు రిసీవ్ చేసుకున్న తర్వాత లిఫ్ట్ ఎక్కారు. అయితే 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది లిఫ్ట్ ఎక్కారు. సామర్థ్యానికి మించి ఎక్కడం వల్ల ఓవర్లోడ్ కావడంలో లిఫ్ట్ నిలిచిపోయింది. లిఫ్ట్ ఉండాల్సిన లెవెల్ కంటే కిందకు పోయింది. అంతరాయం ఏర్పడడంతో భద్రతా సిబ్బంది కొంత ఆందోళనకు చెందారు. లిఫ్ట్ లో 1-2 మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు. అయితే లిఫ్ట్ కిందకు వెళ్ళగానే లిఫ్ట్ లో అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది, హోటల్ సిబ్బంది లిఫ్ట్ వద్దకు వచ్చి రేవంత్ రెడ్డిని బయటికి తీసుకొచ్చి మరో లిఫ్ట్ లో సమావేశానికి తీసుకెళ్లారు. మొత్తానికైతే సీఎం ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తుంది. అయితే భద్రతా సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదు, లిఫ్ట్ లో చిన్న అంతరాయం కలిగిందని చెప్పి భద్రతా సిబ్బంది తెలిపారు. మొత్తానికైతే సీఎం, భద్రతా సిబ్బంది, హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ సాగర్.